అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని రాకడ చాలా దగ్గరలో ఉంది. అబద్ధ ప్రవక్తలు బయలు వస్తున్నారు, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. ప్రసాదాలు తినొచ్చు, ఏం కాదులే అన్నప్పుడు మనం బైబిల్ చదవాలా. బైబిల్లో లేదనుంది. విగ్రహారాధన చేసేటివి తినకూడదు. బాలాకు రాజు బిలాముని పిలిచినాడు, ఇస్రాయల్ని శపించు అన్నప్పుడు బాలాకు రాజు బిలాము శపించలేకపోయినాడు. లాస్ట్కి ఏమన్నాడంటే, విగ్రహారాధన పెట్టినది ఇజ్రాయల్కి దేవుడు మొత్తుతారు అన్నప్పుడు అది బిలాము బోధ కదా. ఇప్పుడు వచ్చేది కూడా బిలాం బోధనే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. బొట్టు పెట్టుకోవడము, అన్నిల పండగలు ఎందుకు? వాళ్ళు మన క్రిస్మస్ చేసినారా? ఎప్పుడన్నా మన క్రిస్మస్ పండగ చేసినారా? మరి ఎందుకు మనం ఎందుకు రోషం లేదు? ఎందుకు పడిపోతున్నాం? ఎందుకు దేవుళ్ళో మనము స్థిరంగా లేము? ఎందుకు యోషువ స్థిరంగా ఉన్నాడు, మోషే స్థిరంగా ఉన్నాడు, ఏలియా స్థిరంగా ఉన్నాడు? ఎందుకు ఈరోజు మనం పడిపోతున్నాం? ఎందుకు ఆ పాస్టర్ చెప్పినాడు, ఈ పాస్టర్ చెప్పినాడు? వద్దు. దేవుడు బైబిల్లో ఏం చెప్తున్నాడు అది మనం చదువుదాం. హల్లెలూయా. ఒకరు 10 రూపాయలు ఇస్తే మనం పెట్టుకుంటామా? ఎంచుతాం కదా. మళ్ళీ ఎవరో పాస్టర్ చెప్తామంటే వెంటనే మనం చేస్తామా? బైబిల్ తెరిచి చదవండి. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు అన్ని ఆచారాలు చేయొద్దని ఉంది. హల్లెలూయా. చేయొద్దండి. పౌరుషం కలిగి బ్రతుకుదాం. హల్లెలూయా. ఆమేన్.